నైజాం నవాబుల చేతిలో హైదరాబాద్ సపరేట్ దేశంగా ఉండేది. వీళ్ళు కూడా పాకిస్తాన్ లాగే సపరేట్ దేశంగా ఉంటాం గానీ భారతదేశంలో కలిసేది లేదని, మా జోలికొస్తే ప్రాణాలు తీయడానికైనా లేదంటే ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అని చెప్పి భారతదేశ నాయకుల్ని బెదిరించేవాళ్ళు. రజాకార్లు జనాలపై చాలా క్రూరంగా బిహేవ్ చేసేవాళ్ళు. ఆ నైజాం రాజ్యం ఒక చిన్న ఊరు చేసిన తిరుగుబాటుతో నాశనమైంది. బ్రిటిష్ వాళ్ళను సపోర్ట్ చేస్తూ ఇంగ్లాండ్ వెళ్లి ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలనుకునే ఒక యువకుడు ఆ ఊరికి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది, చివరికి ఏమైంది అనేదే ఈ మూవీ స్టోరీలోకి ముందు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన హైదరాబాద్ మాత్రం నైజాం నవాబుల చేతిలో వేరే దేశంగా ఉండేది. నైజాం సైన్యమే రజాకార్లు. ఆ రజాకార్ల నాయకుడే కాసిం రజ్వీ. అప్పుడున్న నాయకుడు పటేల్ రజ్వీని పిలిచి హైదరాబాద్ ని భారతదేశంలో విలీనం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ రజ్వీ మాత్రం మేము కూడా పాకిస్తాన్ లాగే సపరేట్ దేశంగా ఉంటాం, కాదు కూడదని మా జోలికి వచ్చారా, మా ప్రాణాలు ఇవ్వడానికైనా లేదంటే ప్రాణాలు తీయడానికైనా సిద్ధమని చెప్పి పటేల్ ని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో పటేల్ నెహ్రూకి కాల్ చేసి మన సైన్యాన్ని పంపించి హైదరాబాద్ ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి, లేదంటే చేజారిపోతుందని చెప్పడంతో నెహ్రూ మాత్రం అలా చేస్తే ప్రపంచం మొత్తం మనల్ని ఆక్రమణ దేశంగా భావిస్తుంది, సరైన సమయం కోసం ఎదురు చూద్దామని చెప్తాడు. అప్పుడే కాసిం రజ్వీ హైదరాబాద్ లోని జమీందారులందరితో మీటింగ్ పెట్టి భారతదేశం మనల్ని ఆక్రమించాలని చూస్తుంది, మనం మన రాజ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి దానికోసం నేను యునైటెడ్ నేషన్ కి వెళ్లి మాట్లాడొస్తానని చెప్పి కాసిం రజ్వీ బయలుదేరతాడు. మరోవైపు భిక్షపతి అనే వ్యక్తి వాళ్ళ ఊర్లో జనాలందరికీ మనం ఇంకా ఎన్ని రోజులు ఈ నైజాం నవాబుల చేతిలో కీలుబొమ్మల్లా ఉంటాం, ఒక పక్క నైజాం నవాబు, మరో పక్క ఈ జమీందార్ దేశ్ముఖ్, ఇంకొక పక్క ఈ రజాకార్లు, వీళ్ళందరి నుండి విముక్తి కావాలంటే మనం కూడా బైరణపల్లిలాగా పోరాడాల్సిందని చెప్పి ఊరి జనాలందరినీ పోగేస్తూ ఉంటాడు. అప్పుడే రజాకార్లు భిక్షపతిపై అటాక్ చేసి భిక్షపతిని భయంకరంగా కొట్టి భిక్షపతి భార్యపై క్రూరంగా అఘాయిత్యం చేసి పిల్లలను కూడా చూడకుండా వాళ్ళని చంపేసి భిక్షపతిని అతి దారుణంగా అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇదంతా తెలుసుకున్న బైరణపల్లి నాయకుడైన రాజిరెడ్డి భిక్షపతిని తీసుకెళ్లిన పట్వారి ఇంటిపై దాడి చేసి భిక్షపతిని తీసుకురావాలనుకుంటాడు. కానీ అక్కడ భిక్షపతి కనిపించకపోవడంతో ఆ పట్వారి ఇంటిని ధ్వంసం చేసి అక్కడి నుంచి తిరిగి వస్తారు. ఇదంతా తెలుసుకున్న జమీందారి దేశ్ముఖ్ ఇలాగే వదిలేస్తే ఆ బైరాణపల్లి ఎప్పటికైనా మనకి ముప్పే, ఆ బైరాణపల్లిని ఎలాగైనా నాశనం చేయాలనుకుంటాడు. మరోవైపు బైరాణపల్లి నాయకుడు రాజిరెడ్డి ఆ ఊరి జనాలంతా వాళ్ళకి హెల్ప్ చేసే సుందరయ్యతో ఈ రజాకారుల్ని జమీందారి దేశ్ముఖ్ ని ఎదుర్కోవాలంటే మనకు ఖచ్చితంగా గన్నులు కావాలని చెప్పి గన్నుల కోసం హెల్ప్ చేయమని సుందరయ్యని అడుగుతూ ఉంటారు. అప్పుడే భిక్షపతి ఊరు జనాలందరూ బైరాణపల్లి నాయకుడైన రాజిరెడ్డి దగ్గరికి వచ్చి ఆ రజాకారులు భిక్షపతిని తీసుకెళ్లారు, మా ఊరిని మొత్తం నాశనం చేశారు, మాకు అక్కడ ఉండడానికి కూడా ఏం లేదు, మీ ఊర్లో ఉంటామని చెప్పి రాజిరెడ్డి దగ్గరికి వస్తారు. అలా భిక్షపతి ఊరి జనాలను కూడా రాజిరెడ్డి వాళ్ళ ఊర్లోనే ఉంచుకుంటాడు. తర్వాత మనకి ఛాంపియన్ అని చెప్పి లండన్ ఫుట్బాల్ ఛాంపియన్ ని మైకేల్ సి విలియమ్స్ ని చాలా గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే మైకేల్ సి విలియమ్స్ ఇదంతా కలగంటూ ఉంటాడు. తను లండన్ కి వెళ్లి ఎలాగైనా ఫుట్బాల్ ఆడి ఛాంపియన్ అవ్వాలనేది తన గోలు. కానీ తను ఒక అనాథ అవడంతో ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. తను తన ఫ్రెండ్ సబ్బీర్ ఆ హోటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ హోటల్ నడిపే ఆమె ఫ్రెండే వెనిల్ కిషోర్ యాజ్ ఏ జోసఫ్ అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడ ఖాన్ అనే ఒక న్యూస్ రైటర్ ఉంటాడు. ఈ న్యూస్ రైటర్ విలియమ్స్ ఆడే గేమ్స్ ని కవర్ చేస్తూ న్యూస్ పేపర్ లో అతని గురించి రాస్తూ ఉంటాడు. అలాగే నైజాం నవాబులు చేసే అన్యాయాలను కూడా తన న్యూస్ పేపర్ లో రాస్తూ జనాలకి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాడు. తర్వాత మైకేల్ టీము హైదరాబాద్ పోలీస్ క్లబ్ టీమ్ తో ఆడాల్సి వస్తుంది. ఆ పోలీస్ టీం కెప్టెన్ బాబు దేశ్ముఖ్. అతను విలియమ్స్ టీం వాళ్ళందరిపై రూడ్ గా బిహేవ్ చేస్తూ వాళ్ళని కొడుతూ ఆడుతూ ఉంటాడు. దాంతో విలియమ్స్ అతనితో గొడవ పడతాడు. తర్వాత అతను ఎంత ట్రై చేసినా అతనికి దొరకకుండా విలియమ్స్ గోల్స్ కొడుతూ వాళ్ళ టీం ని గెలిపిస్తాడు. ఇదంతా చూసిన మాంచెస్టర్ క్లబ్ మేనేజర్ విలియమ్స్ ని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ క్లబ్ లో ఆడడానికి అవకాశం ఇస్తానని చెప్తాడు. అలా తర్వాత రోజు తనతో కలవమని అపాయింట్మెంట్ ఇస్తాడు. దాంతో విలియమ్స్ తర్వాత రోజు ఆ మేనేజర్ ని వెళ్లి కలుస్తాడు. అలా ఆ మేనేజరు విలియమ్స్ ని వాళ్ళ మాంచెస్టర్ క్లబ్ లో జాయిన్ చేసుకుని తనతో పాటు తీసుకెళ్లి లండన్ లో క్లబ్ తరపున ఆడించాలనుకుంటాడు. దానికోసం అపాయింట్మెంట్ రెడీ చేస్తూ విలియమ్స్ డీటెయిల్స్ అడుగుతాడు. అయితే మైకేల్ ఫాదర్ పేరు జార్జ్ విలియమ్సన్ అని చెప్పగానే మీ ఫాదరు బ్రిటిష్ ఆర్మీలో పనిచేసి బ్రిటిష్ వాళ్ళకే వ్యతిరేకంగా పోరాడాడు, కాబట్టి నిన్ను నాతో పాటు తీసుకెళ్లలేను, దానికి మా రూల్స్ ఒప్పుకోవు, కానీ నీ టాలెంట్ ని చూశాను, నువ్వు గానీ లండన్ కు వస్తే ఖచ్చితంగా మా క్లబ్ లో ఆడిస్తానని చెప్పి తనకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో విలియమ్స్ ఎలాగైనా లండన్ వెళ్లాలనుకుంటాడు. దానికోసం తను పనిచేసే హోటల్లో ఉండే జోసఫ్ ని హెల్ప్ అడుగుతాడు. జోసఫ్ ఆ హోటల్లో వచ్చే డబ్బులు సరిపోక లండన్ నుంచి కొంతమంది గన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తి కొన్ని గన్నుల్ని సపరేట్ చేసి వాటిని బ్లాక్ లో అమ్ముకుంటూ ఉంటాడు. అలా బయటకు తీసిన ఆ గన్నుల్ని జోసఫ్ సీక్రెట్ గా అమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. అలాంటి టైంలో విలియమ్స్ జోసఫ్ ని హెల్ప్ అడగడంతో నువ్వు లండన్ కి వెళ్ళాలంటే ఒకటే దారి, అక్కడి నుంచి గన్నులు తీసుకొచ్చే ఆ ఫ్లైట్ లోనే నువ్వు వెళ్ళాలి,
చేయాలి, నీకు ఇక వేరే మార్గం లేదని చెప్పి వాళ్ళతో మాట్లాడడానికి తీసుకెళ్తాడు. అక్కడ ఆ గన్నులు తీసుకొచ్చే వ్యక్తి వాళ్ళకు ఒక డీల్ ఇస్తాడు. ఈసారి మీకు చాలా గన్నులు ఇస్తాను, ఆ గన్నులు గాని మేము చెప్పిన ప్లేస్ కి ఇచ్చి అక్కడి నుంచి డబ్బులు గాని తీసుకొస్తే మీరు చెప్పినట్టు మిమ్మల్ని కూడా ఆ ఫ్లైట్ లో లండన్ కి తీసుకెళ్తానని చెప్పి విలియమ్సన్ తో డీల్ కుదుర్చుకుంటారు. దాంతో విలియమ్స్ ఎలాగైనా ఆ డీల్ చేయాలని చెప్పి ఆ గన్నుల్ని వాళ్ళు చెప్పిన ప్లేస్ లో చేర్చడానికి పోలీస్ డ్రెస్ వేసుకుని బయలుదేరతాడు. కానీ మధ్యలో ఒక చోట చెక్ పోస్ట్ దగ్గర విలియమ్స్ ఫుట్బాల్ టైంలో గొడవ పడిన ఆ బాబు దేశ్ముఖ్ ఎదురుపడతాడు. దాంతో పోలీస్ డ్రెస్ లో ఉన్న విలియమ్సన్ చూసి బాబు దేశ్ముఖ్ వాళ్ళపై అటాక్ చేస్తాడు. అలా ఆ గొడవలో విలియమ్స్ దేశ్ముఖ్ ని కొట్టి అక్కడి నుంచి పారిపోతారు. అలా పారిపోయిన విలియమ్సన్ పట్వారి ఉండే ఊర్లోకి వెళ్తాడు. దాంతో పట్వారి వాళ్ళు పోలీసులు అనుకుని వాళ్ళని తీసుకెళ్లి అన్ని మర్యాదలు చేస్తాడు. కానీ తర్వాత వాళ్ళ పోలీసులు కాదని తెలుసుకొని వాళ్ళపై అటాక్ చేయబోతాడు. దాంతో విలియమ్స్ అతని ఫ్రెండ్ సబ్బీర్ అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వస్తారు. అలా బయటకు వచ్చేటప్పుడే అక్కడే బంధించున్న భిక్షపతి కూడా వాళ్ళ ట్రక్ లో బయటకు వచ్చేస్తాడు. అలా మైకేల్ విలియమ్స్ తన ఫ్రెండ్ సబ్బీర్ భిక్షపతితో అక్కడి నుంచి తప్పించుకొని బైరన్పల్లిలోకి ఎంటర్ అవుతారు. బైరన్పల్లిలోకి ఒక ట్రక్ రాగానే అక్కడుండే జనాలందరూ ఆ ట్రక్ పై అటాక్ చేస్తారు. దాంతో వాళ్ళు తీసుకొస్తున్న ఆ ట్రక్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఆ ట్రక్ లోంచి భిక్షపతి రావడంతో ఎవరు మీరంతా అని అడిగితే మేము పట్వారి దగ్గరికి వంట మనుషులుగా వచ్చాము, కానీ పని చేయించుకున్నాక పేమెంట్ అడిగితే మా పైన అటాక్ చేశారు, దాంతో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాము. అలా వచ్చేటప్పుడు మాతో పాటు భిక్షపతి కూడా వచ్చేసాడు. ఇప్పుడు మేము బయటకు వెళ్తే ఆ పట్వారి మమ్మల్ని బతకనీడు. మీరు చేసిన అటాక్ లో ఈ ట్రక్ ఫుల్ గా డ్యామేజ్ అయింది, ఈ ట్రక్ రిపేర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటామని చెప్పి అనడంతో ఆ ఊరి నాయకుడైన రాజిరెడ్డి అలా అని చెప్పి వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు చేస్తాడు. వాళ్ళకి ఫుడ్ అవన్నీ లక్ష్మి అనే పాప తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళపైన ఫస్ట్ అటాక్ చేసింది రాజు అనే ఒక చిన్న పిల్లోడు. తర్వాత ఆ చిన్న పిల్లోడు కూడా మైకిల్ తో చాలా క్లోజ్ అవుతాడు. అలాగే బైరాణపల్లిలో నాటకాలు జరుగుతూ ఉంటాయి. ఆ నాటకాలు వేయించే అతని కూతురే చంద్రకళ కూడా నాటకాలు రాసి డైరెక్ట్ చేయాలనేదే తన కళ. అలా తన మొదటి నాటకాన్ని వేయిస్తుంటుంది. ఆ నాటకంలో వేయాల్సిన మనుషులు లేకపోవడంతో అక్కడే ఉన్న మైకిల్ ని తన ఫ్రెండ్ ని తీసుకెళ్తారు. కానీ వాళ్ళకి ఏం తెలియక ఆ నాటకాన్ని చెడగొట్టేస్తారు. దాంతో చంద్రకళ వాళ్ళని తిడుతుంది. అలాగే వాళ్ళ ఫాదరు పెళ్లి చేసుకోమంటే కానీ తను మాత్రం నాటకాలు రాయాలి, వాటిని డైరెక్ట్ చేయాలి, అంతే గానీ నాకు ఇప్పుడే పెళ్ళొద్దని చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయి వీళ్ళ ట్రక్ లో దాంకుంటుంది. అక్కడే మైకిల్ చంద్రకళ మధ్య ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. అలా మైకిల్ చంద్రకళ కొంచెం దగ్గర అవుతూ ఉంటారు. మరోవైపు రాజిరెడ్డి లేని సమయంలో బైరాణపల్లి జనాలు గన్నుల కోసం పోలీస్ స్టేషన్ పై దాడి చేసి గన్నులు తెచ్చుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. దానికోసం పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళ ట్రక్ ని యూజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. మరోవైపు చంద్రకళ నాటకాలు రాసి నాటకాల్లో నటించే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఎవరు చంద్రకళ నాటకంలో యాక్ట్ చేయడానికి ముందుకు రారు. అప్పుడే మైకిల్ తన ఫ్రెండ్ సబ్బీర్ని అడుగుతుంది, కానీ వాళ్ళు కూడా యాక్ట్ చేయరు. అలాగే అక్కడ ఒక ఫంక్షన్ ఉండడంతో వాళ్ళు వంటోళ్లే కదా వంట చేయమని చెప్పి పిలుస్తారు, కానీ వాళ్ళకి వంట రాదు. దాంతో వాళ్ళు చంద్రకళ హెల్ప్ అడుగుతారు. చంద్రకళ తన నాటకంలో యాక్ట్ చేస్తే వదిలిస్తానని చెప్పడంతో వాళ్ళు యాక్ట్ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు తన నాటకంలో యాక్ట్ చేసే సభ్యులని చెప్పి వాళ్ళు బిజీగా ఉన్నారని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. అలా చంద్రకళ వాళ్ళకి నాటకం ఎలా వేయాలి, డైలాగులు ఎలా చెప్పించాలి అని చెప్పి వాళ్ళకి అన్ని చెప్తూ వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటుంది. అలా మైకిల్ చంద్రకళ ఒకరికొకరు ఇష్టపడతారు. అప్పుడే వాళ్ళపైన అటాక్ చేసిన చిన్న బాబైన రాజు కనిపించకపోవడంతో పక్కనుండే ఒక వ్యక్తి రాజు గురించి ఎతుకుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడు, వస్తాడులే, ఎందుకు నువ్వు వచ్చావు, వాళ్ళ అమ్మ బాబు లేరా అంటే లేరయ్యా, అతను ఒక అనాథ, వాళ్ళమ్మ ఇతనికి పురుడు పోయిగానే చనిపోయింది, అప్పటి నుంచి నేనే పెంచుతున్నానని చెప్పడంతో మైకిల్ కి అతనిపై ఇంకా ఇష్టం పెరిగి తనకిష్టమైన ఫుట్బాల్ ని ఆ పిల్లోడికి ఇస్తాడు. ఫైనల్ గా చంద్రకళ అనుకున్నట్టు వాళ్ళ నాటకాన్ని సక్సెస్ఫుల్ గా వేస్తారు. అలాగే వాళ్ళ ట్రక్ కూడా రెడీ అవుతుంది. వాళ్ళు డెలివరీ చేయాల్సిన టైం కూడా దగ్గర పడుతుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరాలనుకుంటారు. అదే విషయం వాళ్ళకి అన్నం పెడుతున్న లక్ష్మి వాళ్ళ అన్న సత్యతో అనడంతో, సత్తి మిమ్మల్ని ఇప్పుడే ఎక్కడికి పోనిస్తారు, ఆ ట్రక్ తో వీళ్ళకి చాలా పని ఉంది, ఆ ట్రక్ ను ఉపయోగించి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అక్కడి నుంచి గన్నులు తెచ్చుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారనే వాళ్ళ ప్లాన్ ని మైకిల్ కి చెప్తాడు. దాంతో మైకిల్ ఈ గొడవలనే తనకొద్దు, తను లండన్ వెళ్లి ఛాంపియన్ అవ్వాలనేదే తన గోలు, ఎలాగైనా ఈ గన్స్ ని డెలివరీ చేయాలని చెప్పి రాత్రి ఊరు జనాలు ఎవరు లేని సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ట్రై చేస్తారు. ఊరు జనాలు మైకిల్ ని పట్టుకుని రాజిరెడ్డి దగ్గరికి తీసుకొచ్చి ఊరి జనాలకి తన పేరు మైకిల్ అని చెప్పకుండా వేరే పేరు చెప్పుంటాడు. కానీ అప్పుడే న్యూస్ పేపర్ లో తను హైదరాబాద్ పోలీస్ టీమ్ కి ఆపోజిట్ లో ఆడిన ఫొటోస్ ని పేపర్ లో చూసి మైకిల్ సి విలియమ్స్ అని తెలుసుకుని, ఎవరు నువ్వు, ఎందుకు మాకు అబద్ధం చెప్పావు, మా ఊరికి ఎందుకు వచ్చావు అని చెప్పి తనపై నిలదీస్తూ ఉంటారు. అప్పుడే రజాకార్లు కూడా ఆ ఊరి పైన అటాక్ చేస్తారు. అలా రజాకార్లు అటాక్ చేసి ఊర్లో జనాలందరిపై కాల్పులు జరుపుతూ ఉంటారు. కానీ మైకిల్ తన ఫ్రెండ్ సబ్బీర్ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తారు. అలా వెళ్లిపోతున్న మైకిల్ ఆ ఊరి జనాలు వాళ్ళపైన చూపిన ప్రేమ గుర్తొచ్చి వాళ్ళని అలా వదిలేసి వెళ్లిపోలేక మళ్ళీ తిరిగి వచ్చి తన దగ్గరుండే గన్నులు తీసి ఆ గన్నులతో రజాకార్లపై అటాక్ చేసి వాళ్ళని తరిమి కొడతారు. తర్వాత రాజిరెడ్డి ఆ ఊరి జనాలందరూ మైకిల్ తో, అసలు నువ్వెవరు,
ఎందుకు నీ దగ్గర గన్స్ ఉన్నాయని చెప్పి అడగడంతో మైకిల్ జరిగిందంతా చెప్తాడు. తను ఛాంపియన్ కావాలనేదే గోలు, దానికోసం లండన్ వెళ్ళడానికి తనకుండే దారి ఇది ఒకటే, తను అక్కడి నుంచి ఎలాగైనా పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో రాజిరెడ్డి సరే ఇక్కడి నుంచి సేఫ్ గా పంపిస్తానని చెప్పి చెప్తాడు. తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ చంద్రకళ మాత్రం నన్ను అందరితో పాటే వదిలేసి వెళ్లిపోయేవాడు కదా, తిరిగి వచ్చావు కాబట్టే సారీ చెప్తున్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత వాళ్ళ సైన్యంపై అటాక్ చేయడంతో కాసిం రజ్వీ పోలీసులందరినీ పిలిచి ఎలాగైనా సరే బైరాన్పల్లిని అంతం చేయాలనుకుంటాడు. దానికోసం ఆ ఏరియాలో ఉండే బాబు దేశ్ముఖ్ ని పిలిపిస్తాడు. పోలీసులందరినీ మోటివేట్ చేసి ఆ ఊరిని అంతం చేసే విధానం ఎంత భయంకరంగా ఉండాలంటే ఇక ఏ ఊరైనా మనకి ఎదురు తిరగాలంటే భయపడేలా ఉండాలని చెప్పి కాసిం రజ్వీ మోటివేట్ చేస్తుంటాడు. అలాగే మరోవైపు బైరాన్పల్లిలో రాజిరెడ్డి ఈసారి మళ్ళీ ఆ రజాకార్లు వస్తే వాళ్ళని తిరిగి కొట్టడానికి వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవుతూ ఊళ్ళో జనాలందరినీ మోటివేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సతీ చెల్లెలైన లక్ష్మికి పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లిని ఊరి జనాలందరూ చాలా సంతోషంగా చేస్తారు. మైకిల్ కూడా తనని తన సొంత చెల్లెల్లాగా భావించి తను పెళ్ళయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. అప్పుడే దేశ్ముఖ్ తరపున బట్వారీ మీడియేటర్ గా ఆ ఊరికొచ్చి మీరు గాని దేశ్ముఖ్ కి లొంగిపోయి దేశ్ముఖ్ చెప్పినట్టు చేస్తే దేశ్ముఖ్ మిమ్మల్ని క్షమించి వదిలేస్తాడని చెప్పి పట్వారీ రాయబారుని తీసుకొస్తాడు. కానీ ఊరి జనాలందరూ పట్వారిని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అదే విషయం పట్వారీ బాబు దేశ్ముఖ్ కి చెప్పడంతో బాబు దేశ్ముఖ్ వాళ్ళ చేత దెబ్బలు తిని వస్తావా అని చెప్పి పట్వారిని అతి భయంకరంగా చంపేస్తాడు. అలాగే ఊరి జనాల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు ఉండకూడదని చెప్పి పేపర్లలో న్యూస్ రాసే ఆ న్యూస్ రిపోర్టర్ ఖాన్ కూడా చంపేస్తారు. అలాగే మరోవైపు మైకిల్ తన ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. కబీర్ మాత్రం అక్కడి నుంచి రాను, వీళ్ళందరూ మనల్ని చాలా బాగా చూసుకున్నారు, వీళ్ళందరినీ వదిలేసి మనం లండన్ వెళ్లి ఏం చేస్తాం కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పి మైకిల్ తో వెళ్లడానికి ఒప్పుకోడు. దాంతో కబీర్ ని అక్కడే వదిలేసి మైకిల్ మాత్రం తన గోల్ ను సాధించడానికి అక్కడి నుంచి వెళ్లాలనుకుంటాడు. అలా ఫైనల్ గా రాజిరెడ్డి పెళ్లి చేసి లక్ష్మిని అక్కడి నుంచి పంపిస్తాడు. అలాగే మైకిల్ ని భిక్షపతి ఊరి జనాలందరినీ ఇప్పుడుండే పరిస్థితిలో బైరానపల్లిలో ఉండడం అంత క్షేమం కాదని వాళ్ళందరినీ వాళ్ళ ఊరికి పంపించడానికి సిద్ధం చేసి అందరినీ పంపిస్తాడు. అలా ఒక ప్లేస్ లో ఊరు జనాలందరూ ఒకవైపు, మైకిల్ లండన్ కి వెళ్ళడానికి మరోవైపు బయలుదేరతాడు. తన కాడుండే ఫుట్బాల్ ని రాజుకి ఇస్తాడు. తర్వాత ఆ ఊరు జనాల్ని బాబు దేశ్ముఖ్ చూస్తాడు. కానీ ఊరి జనాలు ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో బాబు దేశ్ముఖ్ ఆ పిల్లవాడి చేతిలో బాల్ ను చూసి వీళ్ళందరూ ఆ ఊరి జనాలని గుర్తుపెట్టి వాళ్ళందరినీ అతి దారుణంగా కొట్టి పడేస్తాడు. అలాగే పెళ్లి చేసుకుని వెళ్తున్న లక్ష్మిని కూడా తీసుకొచ్చి కొట్టి అక్కడ పడేస్తాడు. తర్వాత మైకిల్ కూడా పట్టుకుని అతను కూడా కొట్టి అతి దారుణంగా తీసుకొచ్చి అక్కడే పడేస్తాడు. ఆ ఊరి జనాలను చూసి మైకిల్ వేడుస్తూ మీకు కావాల్సింది నేనే కదా, నన్ను ఏదైనా చేసుకోండి అని చెప్పి ఎంత ప్రతిమలన్నా వినడు. ఫైనల్ గా బాబు దేశ్ముఖ్ వచ్చి నీకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం కదరా, 20 seconds లో గోల్ కొడితే వాళ్ళని వదిలేస్తా, లేదంటే ప్రతి 20 seconds ఒకరిని చంపేస్తానని చెప్పి భయంకరంగా దెబ్బలు దగ్గరున్న మైకిల్ గోల్ కొట్టడానికి ట్రై చేస్తే మరోవైపు పోలీసులు గుర్రాలపై వచ్చి మైకిల్ ని కొడుతూ ఉంటారు. అలా ప్రతి 20 seconds ఒకరిని చంపేస్తూ ఉంటారు. ఫైనల్ గా మైకిల్ కసితో తన దగ్గరుండే బాల్ తో గోల్ కొట్టి వాళ్ళ టెంట్స్ అన్ని తగలబెట్టేస్తాడు. అదే సమయంలో ఊరు జనాలు మైకిల్ అక్కడి నుంచి పారిపోతారు. ఇదంతా తెలుసుకున్న బైరాన్పల్లి జనాలు ఇక వాళ్ళు బైరాన్పల్లిపై అటాక్ చేస్తారని తెలుసుకుని వాళ్ళందరూ సిద్ధమవుతారు. అదే టైంలో బైరాన్పల్లిపై అటాక్ చేస్తారు. ఊరు జనాలు వాళ్ళ ప్రిపరేషన్స్ తో చాలా వరకు డిఫెన్స్ చేస్తారు. కానీ ఫైనల్ గా వాళ్ళ దగ్గర ఉండే గన్నులు బాంబులతో ఊరిని నాశనం చేస్తారు. చివరగా రాజిరెడ్డి అక్కడుండే ఆడవాళ్ళపై అటాక్ చేసే సమయంలో మైకిల్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ సేవ్ చేస్తాడు. కానీ ఆ పోరాటంలో ఆ ఊర్లోని చాలా మంది జనాలు చనిపోతారు. వాళ్ళతో పాటు మైకిల్ కూడా అక్కడికి వచ్చిన రజాకారులందరినీ చంపేసి మైకిల్ కూడా చనిపోతాడు. అలా చివరిగా మైకిల్ ఆ ఊరి కోసం ప్రాణత్యాగం చేస్తాడు. దాంతో చంద్రకళ ఆ మైకిల్ కథనే నాటకంగా అందరికీ ప్రదర్శిస్తుంది. మరోవైపు బైరాన్పల్లి త్యాగాన్ని చూసిన భారతదేశం నవాబులపై దాడి చేసి కాసిం రజ్వీని అరెస్ట్ చేసి హైదరాబాద్ ని భారతదేశంలో స్వాధీనం చేసుకుంటుంది. ఇదే ఛాంపియన్ మూవీ స్టోరీ.